ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. జనరల్‌గా ఇప్పుడు వింటర్ స్టార్ట్ అయిపోయిందంటే సీజనల్ చేంజెస్ వల్ల మనకి డిఫరెంట్ ఫ్లూస్ అనేవి వస్తూ ఉంటాయి. సో, ఈ వింటర్‌లో మెయిన్‌గా మనకి ఎలాంటి ఫ్లూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? యూజువల్‌గా ఏంటంటే అండి, వింటర్ అన్నది మనకి చాలా తక్కువ టైమే ఉంటది. లైక్ మోస్ట్‌లీ అక్టోబర్ ఎండ్ నుంచి ఆహ్, డిసెంబర్ ఎండ్ వరకు ఉంటది. జాన్ నుంచి మనకి మళ్ళీ సమ్మర్‌లానే కొంచెం ఉంటది తగ్గిపోతూ ఆల్‌మోస్ట్. వస్తది. సో, మిడ్ ఆఫ్ ద జామ్ నుంచి. సో, అందువల్ల మనం ముఖ్యంగా ఏంటంటే, ఈ వింటర్ సీజన్ అన్నది మనం నాట్ ఈ ఈ లో టెంపరేచర్స్‌కి మనం అంత తొందరగా అడ్జస్ట్ అవ్వలేము. హ్మ్. సో, దీనివల్ల ఏమవుతదంటే మనకి ఎక్కువగా మాయిస్ట్ కంటెంట్ ఉండటం వల్ల టెంపరేచర్స్‌లో ఎక్కువ కోల్డ్, కాఫ్ కానీ లేకపోతే సీజనల్‌గా వచ్చే వైరల్ ఫీవర్స్, తర్వాత ఎక్కువగా మనకి ఈ సీజన్‌లో ఎఫెక్ట్ అయ్యేదేంటంటే పిల్లలు అండ్ అడల్ట్స్. ఎల్డర్లీ పీపుల్ ఉంటారు కదా! వాళ్ళకి ఈ న్యూమోనియా గానీ, లేకపోతే ఈ సడెన్ టెంపరేచర్ డౌన్ అవ్వటం వల్ల వాళ్ళకి ఎక్కువ ఆస్తమా ఉన్నవాళ్ళు, లంగ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నవాళ్ళు, లంగ్స్ కొంచెం వీక్‌గా ఉన్నవాళ్ళు, వీళ్ళు ఎక్కువగా ఈ సీజన్‌లో సఫర్ అవుతూ ఉంటారు. అండ్ కోల్డ్, కాఫ్ అన్నది పిల్లల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాము. కామన్ థింగ్. సో, అందువల్ల మనం ఏంటంటే ఈ సీజనల్ మార్పులు వచ్చేటప్పటికి మనం కొంచెం ప్రిపేర్డ్‌గా ఉండాల. లైక్ ఇప్పుడు మనం రైనీ సీజన్ నుంచి వింటర్‌కొస్తున్న టైంలో ఈ గ్యాప్‌లో మనం ముఖ్యంగా ఏంటంటే కొంత డైట్‌లో మార్పు చేసుకోవడం, కొంచెం ఎక్కువగా మన బాడీ వార్మ్‌గా ఉండేవి, థర్మోజెనిక్ ఫుడ్స్ అంటారు. అలాంటివి కొంచెం ఇంక్లూడ్ చేసుకుంటూ, అంటే ఎక్కువగా రాగులు, సజ్జలు ఇలాంటివి మిల్లెట్స్ కానీ, లేకపోతే ఫ్రూట్స్‌లో కొంచెం పపాయ, అంటే మనకి సీజనల్‌గా దొరికే ఫ్రూట్స్‌ని ఇంక్లూడ్ చేసుకోవడం. సో, ఇట్లా చేయటం వల్ల కొంతవరకు ఇమ్యూనిటీ కొంచెం మెరుగుపడతది. ఎందుకంటే వర్షాకాలంలో తగ్గిపోతది మనకి వర్షాల వల్ల. దాన్ని మళ్ళీ కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే ఈ సీజన్‌లో మనకి ఆ కోల్డ్, కాఫ్ రాకుండా ముఖ్యంగా మనం కాపాడుకోవచ్చనమాట. సో, మ్యామ్ ఇప్పుడు ముఖ్యంగా మనం పిల్లలనేవాళ్ళు చాలా ఈజీగా ఎఫెక్ట్ అవుతారని చెప్పి అనుకున్నాం కదా! సో, అంటే ఇప్పుడు వాళ్ళు జనరల్‌గా స్కూల్స్‌కెళ్ళినప్పుడు అది ఒకరి నుంచి ఒకరికి ఫ్లూ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అవును. సో, వాళ్ళ గురించి పేరెంట్స్ ఎలాంటి కేర్ తీసుకుంటే బెటర్ అంటారు? సో, ఇది గూడా ఏంటంటే ముఖ్యంగా మన పిల్లలు ఒక్కొక్కళ్ళ వారి యొక్క ఇమ్యూనిటీ రెస్పాండ్‌ని బట్టి ఉంటది. అందరికీ ఒకేలాగా ఉండకపోవచ్చు. కొంతమంది కొంచెం బెటర్ ఇమ్యూనిటీ ఉన్నవాళ్ళు తట్టుకుంటారు. హ్మ్. కొంతమంది కొంచెం వీక్‌గా ఉన్న పిల్లలు, లేతే కొంచెం నరిష్‌మెంట్ సరిగ్గా లేని పిల్లలు, అండర్ వెయిట్ ఉన్న పిల్లలు, లేకపోతే సరైన ఆహారం తీసుకోరు. కొంతమంది ఫస్సీ ఈటింగ్ ఉంటారు. అలాంటి వాళ్ళల్లో కొంచెం తొందరగా వచ్చే ఛాన్సెస్ ఉంటుందనమాట. సో, అందువల్ల పిల్లల్లో మనం ఇలాంటి ఇష్యూస్ ఉంటే గనక అండర్ వెయిట్ ఉండడం, తర్వాత ఎక్కువగా ఫ్రీక్వెంట్‌గా కోల్డ్, కాఫ్ రావడం, ఈ టాన్సిలైటిస్ ఉన్న పిల్లలు, తర్వాత ఇట్లా కొంతమంది పిల్లల్ని గనక పేరెంట్స్ గుర్తిస్తే వాళ్ళకి ఇలాంటి సీజన్‌లో కొంచెం వాళ్ళ డైట్ కొంచెం జాగ్రత్తగా తీసుకోవడం గానీ, అంటే ఎక్కువగా ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేయడం, తర్వాత వాళ్ళకి మిల్క్, పాలు, కొంచెం ప్రోటీన్ ఫుడ్స్ ఇవ్వడం, బాయిల్డ్ ఎగ్ లాంటివి. సో, ఇవన్నీ గూడా వాళ్ళకేంటంటే ఒకవేళ కోల్డ్, కాఫ్ వచ్చినా ఎక్కువ కాలం సిక్ అవ్వడం, లేతే చాలామంది రికవరీ గూడా లేట్ అవుతూ ఉంటది. హ్మ్. సో, అలా కాకుండా కొంచెం తొందరగా వాళ్ళు రికవర్ అయ్యి బ్యాక్ టు స్కూల్ ఎళ్ళేలాగా ఉండడానికి మనకి ఇది చాలా వరకు ఉపయోగపడతదనమాట. సో, మ్యామ్ ఇప్పుడు అంటే జనరల్‌గా ఈ వింటర్ సీజన్‌లో సైనస్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి చాలా కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. అసలు బేసిక్‌గా ఈ సైనస్ అనేది ఎందుకొస్తుంది? సైనస్ అంటే వాళ్ళకి కొంతమందికేంటంటే ఇది ఇమ్యూనిటీ బేస్డ్ ఒకటుంటది. ఇంకొకటి వాళ్ళ యొక్క హెరిడిటీగా గూడా కొంచెం ఫ్యామిలీ ఉన్న వాళ్ళలో గూడా రావడం, లేకపోతే సరిగ్గా వాళ్ళ ఇన్ఫెక్షన్ బాడీలో కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ ఎక్కువైనప్పుడు గూడా ఈ సైనస్ చాలా వరకు ఉండటం వల్ల గూడా వాళ్ళకి ఈ కోల్డ్, కాఫ్, తర్వాత చాలా వరకు హెడ్‌ఏక్స్ రావడం, ఎక్కువ సఫర్ అవుతూ ఉంటారనమాట. సో, అందువల్ల ఈ సైనస్ ఉన్న వాళ్ళు గూడా చాలా వరకు డైట్ వాళ్ళు కొంతవరకు ఎక్కువగా వార్మ్‌గా ఉన్న ఫుడ్స్ తీసుకోవడం, కొన్ని ఫుడ్స్ వాళ్ళు అవాయిడ్ జేయాలంటే చల్లటి పదార్థాలు, బయట బాగా కూల్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్ లాంటివి, అండ్ ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్స్ లాంటివి, తర్వాత బయట వాతావరణాన్ని బట్టిగా వాళ్ళ ఆహారంలో గూడా కొంచెం చేంజ్ చేసుకోవడం. సో, ఇలాంటి చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే గనక వాళ్ళలో కొంతవరకు ఈ సైనస్ ఎక్కువ సఫర్ అవ్వకుండా కొంతవరకు మెయింటైన్ జేసుకోవడానికి కొంతవరకు ఉపయోగపడతదనమాట.
సో అందువల్ల వాళ్ళు ఈ సీజన్లో కొంచెం ఎక్కువగా వాళ్ళు డైట్ మీద ఎక్కువ ఫోకస్ చేసుకుంటే కొంచెం యాంటీబయాటిక్స్ ఎక్కువ అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళకి కొంచెం సిక్ అయ్యారంటే వాళ్ళలో యాంటీబయాటిక్స్ ట్రీట్మెంట్స్ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. అందువల్ల బెటర్ టు గో ఫర్ వార్మ్ ఫుడ్స్, తర్వాత ఇమ్యూనిటీ పెంచేవి ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇవన్నీ కూడా మనకి ఈ సీజన్లో దొరికే ఫుడ్సే. కాకపోతే చాలామంది సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు పేరెంట్స్ కూడా వాళ్ళకి ఫ్రూట్స్ పెట్టరు. ఒకటి ఫ్రూట్స్ పెడితే ఇంకా వాళ్ళకి ఇదైపోతుంది, లేకపోతే పుల్లటి ఫుడ్స్ తింటే ఇంకా ఎక్కువ అవుతుంది అనుకుంటారు. కానీ మనం ఫ్రూట్స్లోనే మనకి ఇమ్యూనిటీ మంచిగా వైటమిన్ సి ఉంటుంది కాబట్టి అది ఏ టైంలో ఇవ్వాలి అది కూడా ఇంపార్టెంట్. సో అందుకని వాళ్ళకి కొంచెం ఎండగా ఉన్న టైంలో ఇవ్వడం, చల్లటి టైంలో అంటే ఎక్కువ లేట్ నైట్స్ కానీ లేకపోతే ఎర్లీ మార్నింగ్స్ కానీ అలా కాకుండా కొంచెం ఎండగా ఉన్న టైంలో వాళ్ళకి ఫ్రూట్స్, కొంచెం వెజిటబుల్స్, సూప్స్ లాంటివి ఇలాంటివి ఇంక్లూడ్ చేస్తే కొంతవరకు వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ ఉంటుందన్నమాట. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.